శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలో పరమాద్భుతమైనటువంటి లీలలలో ఒకటి ఆ యశోదాదేవి పొందినటువంటి విశ్వరూప సందర్శనం. అసలు యశోద చేసుకున్న అదృష్టానికి పరీక్షిత్తు పొంగిపోయాడు. సర్వసాధారణంగా సుఖబ్రహ్మ మాట్లాడుతుంటే పరీక్షిత్ జోక్యం చేసుకోడు. కానీ అప్పుడప్పుడు ఆనందం తట్టుకోలేకపోతే ఆపి గురువుగారిని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. ఒకానొకనాడు ఆ తల్లి నరనాథ యొకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చేర పిలిచి ఎత్తి పెందొడలపై నిడుకొని సన్నిచ్చి నిమ్మోము చక్కనిమిరి ఎల్లన నగువుతో ఆవలించిన బాలు వదనగ వరమున వారి నిధులు దిశలు భూమియు వనద్వీప శైలములను ఏరులు గాలియు ఇనుడు శశియు దహనుండు ఆకాశంబు తారకలు గ్రహములు సమస్త లోకములు సకల చరాచర భూతగణంబులుండుట చూచికను మోక్షి చోద్యపడియే. ఆ చిన్ని కృష్ణుణ్ణి పిలిచింది. నేను అన్నాను కదా, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు పోతన గారు. జననాథ ఒకనాడు చిన్ని ముద్దుల కృష్ణు చెరబిలిచి, ఆ తల్లి ఆ చిన్ని కృష్ణుడు వస్తే తీసుకుంది. ఎత్తి పెందొడలపై నిడుకొని ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని చన్నిచ్చి పాలిచ్చి నిమ్మోము చక్కనిమిరి. అది తల్లి చేసే పని. ఆ ప్రేమకి హద్దే ఉంటుందండి. ఓసారి ఆ ముఖం తుడిచి ఆ జుత్తు పైకి తీస్తుంది. నిమ్మోము చక్కనిమిరి. కడుపు నిండా తినేసి తాగేసిన పిల్లాడికి ఆవలింత వస్తుంది. అలా ఓ చిన్న లక్క పెడతాంత నోరు ఆన ఆవలించాడు కృష్ణ పరమాత్మ. ఆ లోపలికి చూసేటప్పటికే ఆ నోటి లోపల ఆవిడికి పరమాద్భుతమైనటువంటి విషయం కనపడింది. దాని లోపల సమస్త లోకాలు కనపడ్డాయి, పర్వతాలు కనపడ్డాయి, సముద్రాలు కనపడ్డాయి, ద్వీపాలు కనపడ్డాయి, అరణ్యాలు కనపడ్డాయి, సమస్తమైన లోకాలు కనపడ్డాయి, చరాచరమైనటువంటి ప్రాణులన్నీ కనపడ్డాయి. ఆవిడ అవి చూసి కన్మోక్షి చోద్యపడియే. నోట మాట రాక స్తంభీభూతురాలైపోయింది. అడగకుండా అమ్మా అని పిలిచినందుకు, ఆమె పాలు తాగినందుకు అమ్మతనం అంటే ఇంత గొప్పగా ఉంటుందా అనుకున్నాడో ఏమో. ఎవ్వరికీ ఇవ్వనటువంటి విశ్వరూప దర్శనాన్ని యశోదామాతకి ఇచ్చాడు. ఉత్తర క్షణం మళ్ళీ వైష్ణవకమాయే కప్పాడు. లేకపోతే ఆవిడ ఎక్కడ పిల్లాడి మీద భగవంతుడన్న భావన పెంచేసుకుంటుందో అని. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో పరమాద్భుతమైనటువంటి లీల నవనీత చౌర్యం. ఆయన వెన్న దొంగతనం చేసినటువంటి ఘట్టాన్ని చాలా చాలా గొప్పదిగా చెప్తారు. నిజానికి నవనీత చౌర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీతము అంటే తీయబడినది, నవ అంటే అప్పుడే వచ్చిన దాన్ని తీస్తే నవనీతము అంటారు. నవనీతము అంటే వెన్న. ఆయన వెన్న బాహ్యంలో దొంగతనం చేస్తూ ఉంటాడు. కానీ ఆయన కర్మ, నందుడి ఇంట్లో కొన్ని లక్షల ఆవులు ఉన్నాయి, అంత వెన్నుంది. ఆయనకి వెన్న దొంగతనం చేయవలసిన అవసరం నిజానికి లేదు. దొంగతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి తెలియకుండా తీసుకునుట. ఆయన తినే నవనీతం ఏమిటి అంటే, భగవంతుని యొక్క రూపగుణ విభూతులను నిరంతరము ఆలోచించి, వాటి గురించి చదివి, వాటి గురించి చెప్పి, వాటి గురించి ఆలోచించి, భగవంతుణ్ణి సేవించి, పెద్దల్ని సేవించి, అటువంటి పనులు చేయగా భగవంతుని యందు ఏర్పడినటువంటి గొప్ప భక్తి ఏది ఉంటుందో అదే తెల్లని పాలు, అంటే చిత్తశుద్ధి. అందుకే ఆయన చిచ్చోరుడు, మనసుని దొంగిలిస్తాడు అని దాని అర్థం. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. అటువంటి పరమాత్మ ఆయన. మనం భగవంతుని యొక్క రూపగుణ విభూతులను భక్తితో ఆలోచిస్తున్నారనుకోండి, మీరు భక్తితో చదువుతున్నారనుకోండి, మీకు తెలియకుండా ఒక పొంగు వస్తుంది. అబ్బా అని గొప్ప ఆనందం వస్తుంది. ఆ పొంగు పెరగకుండా ఏం చేస్తారంటే దానికి శాంతమును జోడు చేస్తారు. మహాత్ములు చెప్పినటువంటి విషయములను కలుపుకొని లోపల ధ్యానం చేసి పరమ ప్రశాంత స్థితిలో కదలకుండా కూర్చుంటారు. అదే ఆ పొంగు వచ్చింది అంటే ఆ భక్తి విన్నప్పుడు చదివినప్పుడు వచ్చినటువంటి పొంగు పెద్దల మాటలను కలిపి ధ్యానస్థితిలోకి వెడితే కదలకుండా ఎర్రటి తట్టు కట్టి నిలబడుతుంది. దానికి పెద్దల అనుభవాన్ని పెరుగు తెచ్చి జోడు చేస్తే తోడుకుంటుంది, పెరుగు అవుతుంది.
అందులోకి మనస్సు అన్న కవ్వాన్ని తిప్పి ఆ కవ్వానికి ఏకాగ్రత అన్న తాడు కట్టి అదే పనిగా భగవంతుడి గురించే ప్రయత్నపూర్వక ఆలోచన కాదు, ఏది చేస్తున్నా ఆయన గురించే ఆలోచనలు వస్తుంటాయి. అలా ఆలోచనలు రావడం అనేటటువంటిదే ఆ మనసు లోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క రూపగుణ విభూతులను చిలకడం. ఆ చిలికితే అందులో ఉంచి నవనీతం పైకొస్తుంది. నవనీతము అప్పుడే పైకొచ్చింది. అది మజ్జిగలో తేలిపోతుంది. పాలలో నీళ్లు కలిపితే కలుస్తాయి. వెన్నని నీళ్లలో వేశారనుకోండి పైకి తేలిపోతుంది. అగ్ని తగిలిందనుకోండి కరిగిపోతుంది. మెత్తగా ఉంటుంది. నిజానికి కమ్మతనం అంటాం కానీ వెన్నక రుచి ఉండదు. అందుకే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అప్పుడే వచ్చినటువంటి ఆ భావన, ఆ ప్రేమ, ఆ ఆర్ద్రత, ముద్దైపోయినటువంటి భగవంతుని యందు ఏర్పడినటువంటి భక్తి ఉందే, ఆ భక్తి ఆ స్థితిలో ఏమవుతుందంటే నిజానికి విహిత కర్మ కూడా ఆగిపోతుంది. అటువంటి పరిపూర్ణ అవతారం అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలని బాహ్యమునందు నవనీత చౌర్యంగా చెప్తారు. అది విచిత్రం ఏమిటంటే ఆ లీలలు అంతు లేదు ఇప్పటికీ కూడా. నన్ను నమ్మండి, ఎందుచేత అంటున్నానంటే వ్యాసుడు అనుభవించాడు, అంతకన్నా పోతనగారు అనుభవించారు, అంతకన్నా లీలాశుకుడు అనుభవించాడు, అంతకన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు. ఇప్పటికీ ఎందరో పెద్దలు ఆ కృష్ణభక్తి కలిగిన వాళ్ళకి ధ్యానంలో రోమాంచితమై ఉండగా కృష్ణలీలలో రకరకాలుగా దర్శనం చేసేటటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆ కృష్ణ భక్తికి ఉన్న గొప్పతనం అటువంటిది. అందుకే పోతన గారు కృష్ణ పరమాత్మ యొక్క లీలలను బహుభంగిమలలో చెప్పారు. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి. అక్కడ ఉన్నటువంటి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి వనితలు యశోదమ్మ దగ్గరికి వచ్చి ఆ చిన్ని కృష్ణుడి మీద ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నారు ఆయన లీలల్ని. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి. అంబోజాక్షి అంటే తామర పువ్వుల్లాంటి కన్నులున్న యశోద, బాగా చూస్తున్నావు కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా? మేము బాలింతలం, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆవుల పాలు పిండి పట్టాలి, మా దగ్గర తగినన్ని పాలు లేవు. కానీ మీ పిల్లాడు ఏం చేస్తున్నాడు? సాయంకాలం అయ్యేటప్పటికీ ఎక్కడి నుంచి వస్తున్నాడో ఇంకో గంటలో పాలు పితకాలనగా దూడల యొక్క మెడలో ఉన్నటువంటి బంధనములను తీసేస్తాడు. ఆ దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆవు పొదుగులో శిరాన్ని పట్టుకుని చప్పరించి 2 గుద్దులు గుద్దేటప్పటికీ ఆవు పాలు వదిలేస్తుంది. దానికి ఇంకా వెనక్కి తీయడం రాదు. తిన్న ఆహారాన్ని వెనక్కి తెచ్చి నెవరవేస్తుంది తప్ప విడిచిపెట్టిన పాలను వెనక్కి తీయడం ఆవుకి రాదు. అందుకే నా పాలన్నీ దూడలు తాగేస్తున్నాయి. మేము పెరట్లోకి వెళ్ళి పాలు తీద్దామని చూసేటప్పటికే దూడలన్నీ ఆవుల దగ్గర పాలు తాగేసాయి. మా పిల్లలకి పాలే ఉంటాయి. ప్రతిరోజు మీ పిల్లాడు ఇది చేసే పని. ఏం నీకు నీ బిడ్డడు ఎక్కువ? పరమాత్మకి అందరూ అలా కాదు. ఆ బ్రహ్మకీట జనని, ఆయనకి ఆ ఆవు ఆ దూడ కూడా ఆయన బిడ్డే అయినప్పుడు ఆయనకి ఆ దూడ మీద ఎంత ప్రేమ ఉంటుంది? మీ బిడ్డలకి మీరు పాలు తీసేసుకుంటే మరి దాని బిడ్డకు అది ఎక్కడిస్తుంది? అందుకు ఆయన వదిలేశాడు. ఆయనకి విశ్వమునందంతటా ఉండేటటువంటి పరమకారుణ్య బుద్ధి. అందుకే బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె అంబోజాక్షి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి తాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. ఇంకొంతమంది వచ్చి అన్నారు, అమ్మ నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? కొంతమంది పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వస్తున్నాడు, వచ్చినవాడు వచ్చినట్టుగా ఉండట్లేదు. ఆ వచ్చినవాడు ఆ కుండలో ఉన్నటువంటి వెన్నంతా తినేసి పాలన్నీ తాగేస్తున్నాడు. తాగేసిన తర్వాత ఆ కుండ తీసుకెళ్ళి ఖాళీ కుండ పక్కింట్లో పెట్టేస్తున్నాడు. పక్కింట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ పూర్వం గిన్నెల మీద కూడా పేరు వేయించుకునేవారు. అలా పూర్వం కుండల మీద కూడా పేర్లు ఉండేవి. ఈ ఇంట్లో ఉండవలసిన కుండ ఆ ఇంట్లో ఉందనుకోండి, ఈ ఇంట్లో నేతి కుండో పాలకుండో పట్టుకుపోయి తాగేసి ఖాళీ కుండ పక్కింట్లో పెట్టి వెళ్ళిపోయేవాడు. ఈ వీళ్ళు లేచి మా నేతి కుండేది మా నేతి కుండేది అంటే వాళ్ళ పెరట్లో కనపడేది ఖాళీ కుండ. మీరే ఎత్తుకుపోయారు మా పాలు మా నెయ్యి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జగడం అవుతుంటే తాను ఏ చెట్టు మీదో మిగిలిన స్నేహితులతో ఆ కూర్చుని చూసి నవ్వుతూ ఉండేవాడు. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నీయి త్రావితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. ఎందుకు వస్తుంది ఇది అంటే విభూతి ఈశ్వరానుగ్రహం, ఘటం అంతటా సమానం. ఇప్పుడు ఈ ఘటం ఉందనుకోండి, ఈ కుండకి
ఆ కుండలకి తేడా ఏం లేదు తత్వతః. అన్నీ సప్తధాతువులతో పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఘటాలే. ఒక్కొక్క ఘటానికి గొప్పతనం ఎక్కువ. ఓ అత్తా కోడలు ఉండేవారు. ఇద్దరు పిల్లికి బిచ్చం పెట్టకుండా ఎంతో జాగ్రత్తగా వెన్నంతా తీసి నెయ్యంతా తీసి ఎంతో జాగ్రత్తగా కడవలకెత్తి ఉట్టిల మీద పెట్టుకుని దాచుకుంటూ ఉండేవారు. అలా చెయ్యగా చూశాడు ఓ రోజున కృష్ణ పరమాత్మ. ఓహో, వీళ్ళిద్దరూ అత్తా కోడళ్ళు బాగా దాస్తున్నారే, వీళ్ళ సంగతి చూడాలనుకున్నాడు. అత్తా కోడలు రాత్రి పడుకొని నిద్రపోతున్నారు. ఈయన మెల్లిగా స్నేహితులతో లోపల ప్రవేశించాడు. నవనీచ చౌర్యం గదు, ఎవ్వరికి తెలియనివ్వడు. అందుకని లోపలికి వెళ్ళాడు, జాగ్రత్తగా కుండలు దింపేశాడు, పక్కన ఉన్నటువంటి స్నేహితులందరికీ పెట్టేశాడు. వాళ్ళందరూ కూడా వెన్న తినేశారు. ఆ ఖాళీ కుండలు అక్కడ ఉన్నాయి. వెళ్ళిపోతూ ఏం చేశాడంటే పడుకున్న అత్తని కోడల్ని చూశాడు. ముందు అత్తగారి నిద్రలేస్తూ ఉంటుంది, పెద్ద ఆవిడ కదా మరి, అందుకని ఆవిడ లేస్తుంది నిద్ర. ఆయన వెళ్ళిపోతూ ఏం చేశాడంటే కాస్త వెన్నపూస కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు ముందు నిద్ర లేచి కోడల్ని చూసింది. కోడలు మూతికి వెన్నపూస ఉంది. అమ్మ బాబోయ్, ముచ్చు దీనికి వెన్నపూస తినాలనిపించి రాత్రి నేను పడుకున్నాక లేచి వెన్న తినేసింది ఇలా ఉందని వచ్చి చూసింది. కుండ ఖాళీగా ఉంది. ఆసి ముచ్చ, రాత్రి వెన్నంతా తినేసావా? ఏ పిల్లి మీదో పెట్టేద్దాం అనుకున్నావు? నీ మూతికున్న వెన్న నాకు తెలిసిపోయిందని అత్త కోడల్ని కొట్టింది. కోడలు అత్త మీద కక్షపట్టింది. ఇది కృష్ణుడు చేసిన లీల. ఎందుకు చేసినట్లు? పైకి చూస్తే ధూర్తతనంగా కనపడుతుంది. పైకి చూసినా ఎలా చూసినా ఓసారి కృష్ణుడు మనసులో కనపడి నిజంగా అలా ఏదో ఇంటికి వెళ్ళి ఆ వెన్న తినేసి కోడల మూతికి రాసి వెళ్ళిపోయాడు అని చెప్పినప్పుడు మీ అందరూ చిన్న నవ్వు నవ్వారు. అంటే అది మనసుని తాకిందని గుర్తు. ఎలాగైతేనే కృష్ణుడు నవనీత చౌర్యం మీలోకి వెళ్ళి తాకాడా లేదా? తాకకపోతే నవ్వెందుకు వచ్చింది? అది ఎందుకు చేస్తాడు అంటే తత్వం తెలుసుకుంటే అత్తగారి ప్రధాన ధర్మం ఏమిటి అంటే కోడలకి ముందు ఏం నేర్పుతుంది అంటే, అమ్మ ఇంటికి మహాత్ములు వచ్చినప్పుడు వారిని ఆదరించు. మన ఇంటి అభ్యున్నతంతా దేని మీద ఆధారపడుతుందో తెలుసా? అటువంటి మహాత్ముల రాక మీద, వారు పొందినటువంటి ప్రీతి మీద, వారు చేసిన ఆశీర్వచనం మీద. వారు వచ్చినప్పుడు గౌరవించడం, వారు వచ్చినప్పుడు ఓ గుక్కెడు మంచినీళ్ళో, ఓ గుక్కెడు పాలో, 2 పండు ముక్కలో, లేకపోతే వాళ్ళు తాగడానికి ఏ పాయసమో ఏదో ఇవ్వడం, వాళ్ళని గౌరవించడం, ఉన్నంతసేపు మర్యాదతో మాట్లాడి చక్కగా వాళ్ళు సంతోషించి వెళ్ళిపోయారనుకోండి చాలు, పరమాత్మ మహాప్రసన్నుడైపోతాడు. నా భక్తుడు సంతోషించి వెళ్ళాడు చాలు, ఇంకా నాకేం కావాలంటే అట్ట. ఎన్ని గాథలున్నాయో ఇప్పుడు నేను భాగవతమే చెప్పనా అవే చెప్పనా? అందుకని ఆ మహాత్ములు వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించు సుమా. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ముందు అతిథిని గౌరవించడం జాగ్రత్త నేర్చుకో. మన ఇల్లు దానికి పెట్టింది పేరు. వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు, ఆదరించాలి. అది ఇల్లాలుగా చక్కగా నువ్వు చెయ్యాలి. దానివల్ల మన ఇంటికి కీర్తి రావాలి. పులో మజార్చిత అని లలితా సహస్రం. ఆమె చేసినటువంటి పుణ్యం, ఆమె భక్తికి భర్త ఉన్నత స్థానాన్ని పొందుతుంటాడు, ఇల్లు వృద్ధిలోకి వస్తూ ఉంటుంది. అందుకని పులోమజా చేసినటువంటి అర్చనకి ఇంద్రుడు పదవి పొందాడు అని లలితా సహస్రనామ స్తోత్రంలో నామమైంది. అందుకని కోడలకి నేర్పుతుందిట. అప్పుడు ఏమవుతుంది? సమాజం అంతా శాంతియుతంగా. ఎప్పుడూ కూడా పెట్టడం అనేటప్పటికీ స్త్రీ పెట్టినట్టుగా, అమ్మ పెట్టినట్టుగా, వదిన పెట్టినట్టుగా, అక్క పెట్టినట్టుగా, చెల్లి పెట్టినట్టుగా, కోడలు పెట్టినట్టుగా, కూతురు పెట్టినట్టుగా ఎవ్వరూ పెట్టలేరు. ఇందులో అందరూ ఒకెత్తు. నాకైతే చాలా గొప్పగా అనిపించేది కోడలు. కూతురు తన కడుపున పుట్టింది, అక్క చెల్లెళ్ళు తన తోబుట్టువులు, తల్లి తనని కంది. కోడలు ఎక్కడి నుంచో వచ్చింది, నా కడుపున పుట్టిన పిల్ల కాదు, ఎక్కడో 25 ఏళ్ళు పెరిగి మా ఇంటికి వచ్చింది. అయినా ఎంత కొట్టుకుపోతుందో మా మామగారు అలిసిపోతారు. ఆయనకి ఇది వండి పెట్టాలి, ఇది చెయ్యాలి, ఆయనకి ఇది వచ్చేటప్పటికి ఈ పలహారం పెట్టాలి, ఆయనకి భోజనంలో ఇది వేస్తే ఆయనకి కంఠం బాగుంటుంది. ఎంత తాపత్రయపడుతుంది నిజంగా. ఆ కోడలి ప్రేమకి మామగారు కదిలిపోతాడు. అందుకుట శరీరం వదిలిపెట్టేసిన తరువాత కూడా కొడుకు తద్దినం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా కోడలు ఏ కారణం చేతనైనా దీపం పెట్టడానికి యోగ్యత లేకపోతే, అర్హత లేకపోతే మామగారు తీసుకోడు. ఆమె మళ్ళీ యోగ్యతను పొందిన తరువాత వస్తాడు. అంటే ఆ అనుబంధం ఎంత గొప్పదో, మామా కోడళ్ళ అనుబంధం ఎంత పవిత్రమైనదో. సుందరకాండలో సీతమ్మని అమ్మా కస్త్వం ఎవరు నువ్వు అని అడిగితే మొట్టమొదట స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన, నేను దశరథుడి కోడల్ని అంటుంది.
నేను ఫలానా వారి కోడల్ని అని చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన పిల్ల? ఏమి ప్రేమ నిజంగా! నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, కోడలు పెట్టిన భోజనం తింటున్నప్పుడు నాకు పరమాత్మ బాగా కనపడుతుంటాడు. ఈశ్వర, ఎంత గొప్ప వ్యవస్థ పెట్టావయా అనిపిస్తూ ఉంటుంది. అథవా నేను ఎందుకు చెప్పొచ్చానంటే, అది అత్తా కోడళ్ళ మధ్య ఉండేటటువంటి గొప్ప అవగాహన, దానివల్ల ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి అలా పెట్టడం మానేసి అత్తా దాచుకుని కోడలు దాచుకుని ఇంటికి వచ్చే అతిథి లేడు, వచ్చి ఆశీర్వచనం చేసేవాడు లేడు, వచ్చి సంతోషపడేవాడు లేడు. ఆ ఇల్లు వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దాచుకోవడానిక మీ ఇద్దరు ఉన్నది? అందుకని తినేసి వెళ్ళిపోతూ కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. ఈ పెంచుకోవడం ఎందుకు పనికొస్తుందంటే, ఆఖరికి మీరు జగడం ఆడుకోవడానికి పనికొస్తుంది. పంచుకున్నది ఎందుకు పనికొస్తుందంటే, మీ ఇల్లు వృద్ధిలోకి రావడానికి పనికొస్తుంది. అందుకే వారిల్లు చొచ్చి కడవల దూరంబుగ నీయి త్రావితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల ఆ పడుచులకు పోసి తక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. నిజంగా ఆ నందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీలు వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో పోతనగారి పద్యాలు అంత అందంగా ఉంటాయి. అలా వ్రాశారు ఆయన. ఏమి దర్శించారో మహానుభావుడు! పడతి నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడచులకు పోసి తక్కిన కడవలపో నడిచే ఆజ్ఞ కలదో లేదో. ఏదో కష్టపడి మేము ఆ పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో దాలి మీద కాస్తారు. దాలి అని ఏదో పొయ్యి మీద కాచినట్టు ఉండదు ఆ రుచి. అది ఆ పిడకలు చేసి ఆ పిడకలన్నీ దాలి అని పెడతారు. మరి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. గుండ్రంగా ఏర్పాటు చేసి ఆ పేడ పిడకలు విరిచి మధ్యలో పడేసి చిన్న మంట పెడితే ఆ మంటకి పిడకలన్నీ అడుగు ముందు కచ్చికలు అంటారు. బూది అయిపోతుంటే పొయ్యి కిందకి దిగుతూ ఉంటుంది. ఆ కుండలో ఉన్న పాలు సన్నని సెగ మీద కాగి 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 పొంగబోతుంటే వెళ్ళి నీళ్లు చల్లి ఆ మూత కొంచెం పక్కకి తీసేస్తే అవి ఎర్రటి తట్టు కట్టి ఆగుతాయి. అవి తోడు పెట్టిన తర్వాత పెరుగు తింటే స్వర్గలోకం అంత బాగుంటుందని నేను అనుకోను. అంత గొప్పగా ఉంటుంది ఆ పెరుగు. అందుకని అలా తోడు పెడుతూ ఉంటారు. అంత కష్టపడి కాచినటువంటి పాల కుండలు తెచ్చి అక్కడ పెట్టారు ఇంకా తోడు పెడదామని. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు. ఆ పాలన్నీ తాగేసి స్నేహితులకి పంచిపెట్టేసి ఆ కుండల మించి నడిచి వెళ్ళిపోయాడు. ఆ కుండలన్నీ ఏమైపోయాయి? కుండలు పగిలిపోయాయి. నిజానికి ఆయన చేసినది చౌర్యంలాగా, దోషంలాగా, ధూర్తతనంలాగా కనిపిస్తుంది. కానీ అంత గొప్ప భక్తి ఎక్కడ ఉందో అది ఆయన స్వీకరించి ఇక ఆ ఘటం పుట్టవలసిన అవసరం లేదు. ఆ కుండ మళ్ళీ పుట్టదు. ఆ కుండ ఇంకా ఉపయుక్తం అవ్వక్కర్లేదు. ఆ కుండ ఆయన పాదస్పర్శకి పగిలిపోయింది. అందుకని ఆ కుండల మీద నడిచి వెళ్ళిపోయాడు. అది పైకి ఇంకొకలా కనపడుతుంది, కానీ లోపల లీలని చూస్తే అద్భుతం. వేలుపులటె నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. వాళ్ళు పిలవడం కూడా హేలావతి అంటారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే యశోద ఒళ్ళో కూర్చున్నాడు. కూర్చుని ఒక్కొక్క ఆ నందవ్రజంలో ఉన్న స్త్రీలు ఒక్కొక్కరు వచ్చి చాడీలు చెప్తుంటే నోరు తెరుచుకొని వాళ్ళ వంక చూసి నేనా అన్నట్టుగా ఇటు పక్కకి తిరిగి అమ్మ వంక చూసి అమ్మ నేనా అన్నట్టు చూస్తుంటే యశోద తెల్లపోయింది. అందుకని వాళ్ళు ఏమిటి నీ మీది ఇలా చెప్తారు, మన ఇంట్లోనే ఉండి నువ్వు వాడుకుంటుంటే అని విచిత్రంగా నవ్వుతుంటే వాళ్ళన్నారు హేలావతి బాగానే నవ్వుతున్నావు కానీ. అందుకని వాళ్ళు కోపం వచ్చి ఆ మాట అన్నారు. బాగా నవ్వుతున్నావు కొడుకుని వెనకేసుకొచ్చి ఏం చేశాడో తెలుసా మీ అబ్బాయి? వేలుపులటె నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. ఎవరో ఒక ఆవిడ పెద్ద పూజ చేస్తోంది. ఆ పూజ చేసుకుంటూ నైవేద్యాలు బోల్డని వండింది, తీసుకొచ్చి అక్కడ పెట్టింది, అరిటాకులు కప్పింది. ఇంకా నైవేద్యం దాకా వెళ్ళాలి. ఇంకా అదేమన్నా అష్టోత్తరమా, 16 నామాలా, 12 నామాలా, సహస్రాలు 4-5 చేస్తుంది ఆవిడ. ఆ సహస్రాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో నైవేద్యం పెడుతుంది. ఈ లోపల పాపం వాడు ఏదో 3 ఏళ్ళో 4 ఏళ్ళో పిల్లాడు ఉంటాడు ఇంట్లో, మనవాడు. వాడికి ఏం తెలుసు? వాడు వచ్చి నానమ్మ ఒక్క బూరి పెట్టవా, ఓ బూరి పెట్టవా అని అక్కడ కూర్చుంటాడు. తప్పో, దేవుడికి పెట్టాలి, పెట్టకూడదు,
పోతలకి అని కోడల్ని పిలిచి వీడి తీసుకుపోని. మాట్లాడకూడదు కదా, సంజ్ఞలు ఏదో చప్పుడు చేసి గట్టిగా అంటుంటే వాడిని ఈట్ చేస్తూ ఉండడం, వాడు మళ్ళీ వస్తూ ఉండడం. పరమాత్మ చూశాడు, ఏమిటిది గోడ మీద బొమ్మలన్నీ అంటించేసి అవన్నీ వేలుపులే, అవే దేవతలు. నీ మనస్సు ఏమైనా ఒక్క క్షణం లగ్నమైందా చేస్తున్న పూజ మీద? ఇదంతా పూజ, ఇదంతా పెద్ద తంతు. ఇంట్లో చంటి పిల్లాడికి, వృద్ధుడు మామగారికి, వృద్ధురాలు అత్తగారికి ఎవరికీ పెట్టకుండా 3 సహస్రాల. ఎందుకు ఈ చాలస్తాం? ఆ వచ్చిన వాడికి ఓ చిన్న బూరి చేతిలో పెడితే భగవంతుడికి నేను తిన్నాం, వాడికి ఎట్టేశావు అంటాడా? దేవుడన్న భావన అంటే ఒక ఉపచారమే గంట పడుతుంది. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే భగవంతుడి పాదాలు కనపడి భార్య నీళ్లు పోస్తుంటే, కాళ్ళు కడుగుతుంటే, ఆయన పాదములు చేతికి తగులుతుంటే ఆ తీర్థం తీసుకుని ఆ పాదాలు ఉత్తరీయంతో తుడిచి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఇవన్నీ చేస్తుంటే మనసు నిజంగా అక్కడ నిలబడితే ఒక్క ఉపచారం దగ్గర మనసు ధ్యానంలో లయమైపోతుంది. అది లేనప్పుడు పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖేశమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, తమలపాకుతో నీళ్లు టక 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 ఇలా అంటుంటే అయిపోయింది పూజ. అది తంత పూజ. ఎవడకు కావాలి? పరమేశ్వరుడికి అది కావాలా? కాబట్టి ఆయన ఏం చేశాడు, వెళ్ళిపోతూ నీకు కావలసింది ఆ బొమ్మలకి పెట్టడమేగా. అందుకని ఆ ఎంగిలి ఆ బూరి మొక్క ఏదో ఆఖరణ మిగిలిపోయిన పూర్ణం కొంచెం తీసి బట్టి మూతికి రాసి వెళ్ళిపోయాడు. అవిగో తిన్నాయి ఎంగిలి, చూడు అదిగో తింటేనేగా మూతులు కంటుకున్నాయి, నీకు తృప్తే కదా. అసలు తినేసింది వీళ్ళు. అందుకే వేలుపులటెనా కంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవికనగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. ఎంగిలి చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే, అమ్మ బాబోయ్ ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, పరివారంతో వస్తాడు, కింద పెట్టినా ఎత్తుకుపోతాడు. అందుకని చెప్పి కింద ఎక్కడా అసలు అందడానికి వీలు లేనంత ఎత్తులో పెట్టేస్తానని చెప్పి పెద్ద కర్రోటి వేయించి దానికి తాడు కట్టి ఉట్లు కట్టించి కుండలన్నీ తీసుకెళ్ళి దాని మీద పెట్టింది. వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక రోలు పీటలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి నీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఇంకా నేను ఈ పద్యానికి అర్థం ఎందుకు మీకు అర్థమైపోయింది. వారిల్లు సొచ్చి ఒకరింట్లోకి వెళ్ళాడు, తా ఉట్టి అందక చూశాడు, ఓహో నాకే అందకుండా పెట్టగలిగిందే ఈవిడ, పరమాత్మని నాకు అందకుండా నువ్వు దాచగలవా ఏదైనా? పిచ్చి అమాయకత్వం తప్ప అనుకున్నాడు. తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి, పీటలు బాగా తీసుకొచ్చి పెద్ద పీట మీద చిన్న పీట మీద చిన్న పీట అవన్నీ వేశాడు. దాని మీద రోలు వేశాడు. ఆ రోలు మీద ఒకడిని ఎక్కిచ్చాడు. ఒరే నువ్వు ఒంగో అన్నాడు. వాడి మీద ఈయన ఎక్కాడు. అయినా కూడా చెయ్యి పెడదామంటే అందట్లేదు. దాన్ని ఉట్టిలోంచి దింపే అంత బలం ఎలా ఉంటుంది పిల్లలకి? అందుకని చెప్పి చెయ్యి పెడదామంటే అందట్లా తీయడానికి. ఏం చెయ్యాలని ఒక్క క్షణం ఆలోచించాడు. కుండ కింద ఒక పెద్ద తూటొనరించి దాని కింద ఓ గుద్దాడు, కన్నం పడింది. చక్కగా పైన కట్టుకున్న తొట్టికి కన్నం పడితే నీళ్ళు ఎలా కారిపోతాయో అలా కారిపోతున్నాయి. ఒరే హాయిగా అందరూ అన్ని వేపుల నుంచి శివలింగానికి అభిషేకం చేసినట్టు నించోండ్రా అన్నాడు. చెరలు పట్టి త్రావెతలోదరి, దోసిడి బట్టి అన్ని వేపు నుంచి కారుతున్నటువంటి పెరుగో వెన్నో నెయ్యో అంత హాయిగా కడుపు